జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను, నేను కూడా వదిలి ఉండాల్సింది అనిపిస్తుంది. వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్న వాడెవరో వాడు శ్రద్ధావంతుడు తప్ప అప్పటికలా అనిపించిందని వదిలేస్తే అది శ్రద్ధ కాదు. అందుకే ధర్మం ఎవరు బాగా పట్టుకుంటారో వాళ్ళకే పరీక్ష వస్తుంది. ఎందుకంటే వాడే శాశ్వత కీర్తికి పాత్రుడవుతాడు. అందుకే సీతమ్మ తెల్ల ఒక మాట అంటోంది, ఈ ఒరిపిడి ఆవిడికి రావాలి, రాకపోతే కావ్యానికి అందమే ఉందండి. సీతారాముల కథ మధురాతి మధురమైన కథ, దానికి ఏ తత్వాలు చెప్పక్కర్లేదు. రామకథని రామకథగా చెప్తే చాలు. ఎన్ని మాటలు విన్నా మధురమే. మీకెవరికి రామాయణం తెలీదా? సుందరకాండలో ఏమవుతుందో మీకు తెలీదా? అంటే అది వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి కావ్య సౌందర్యం. ఆ కథకి కథగా అంత అందం ఉందంతే. ఆ తల్లి ఒక మాట అంటోంది, అనన్యదైవత్వం ఇయం క్షమాచ. నా ధర్మాన్ని నేను పట్టుకున్నాను. ఏమిటి నా ధర్మం? నాకు వేరు భగవంతుడు లేడు, నాకు పరమేశ్వరుడు ఉన్నాడా లేడా వీటితో సంబంధం లేదు. నాకు కనపడుతున్న దైవం, నాకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం అని, ఆయనతో ఉండడమే నాకు సమస్తమని, ఆయన లేని ఏ భోగమైనా నాకు దుఃఖమేనని, ఆయన ఉన్నది అయోధ్య అని ఆయనతో కలిసి నేను వచ్చాను. ఆయన నుంచి విడిపడ్డాను. విడిపడినా ఆయనని మనసులో ధ్యానం చేయడం పరమేశ్వర ధ్యానమే. ఆయన రూపంలోనే పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు తప్ప వినా ఆయన కాకుండా భగవంతుడు వచ్చి రక్షిస్తాడని నేను అనుకోలేదు. ఆయనే వచ్చి రక్షిస్తారని రామపాదములనే ఆశ్రయించాను. కాబట్టి నాకు దైవం రాముడు. నేనంత ఉపాసన చేశాను. ఈ ఉపాసన చేసినప్పుడు రాముడు వచ్చాడా లేదా కాదు అక్కడ ప్రాతిపదిక. భర్తని అలా ఉపాసన చేసిన పతివ్రత రక్షింపబడుతుంది. ఇది శాస్త్రము యొక్క ప్రమాణం. పతివ్రత ధర్మాన్ని ఏ స్త్రీ పాటించిందో ఆమె సూర్యచంద్రుల గతులను మార్చగలదో అనసూయమ్మ నిరూపణం చేసింది ఈ లోకంలో. సుమతి నిరూపణం చేసింది. నేను అదే పట్టుకున్నాను. అదే పతివ్రతా ధర్మం పాటించాను. భూమౌచ శయ్య, భర్త పక్కన లేడు కాబట్టి నేను మంచం మీద కూడా పడుకోలేదు, కటిక నేల మీద పడుకున్నాను. అలా పడుకోవడానికి యోగ్యం కాదు. ఎందుకంటే జనక మహారాజు గారి పుత్రి అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు. నేను ఒక తల్పం మీద పడుకుంటానంటే అక్కడ ఇవ్వని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆవిడ స్వచ్ఛందంగా పెట్టుకున్న నియమం చేత భూమి మీద పడుకుంది. భూమౌచ శయ్య, అది ఎక్కడ? లంకాపట్టణంలోనే అని అనుకుంటున్నారేమో. ఒక్క లంకలోనే కాదు, అసలు కళ్ళంబట నీళ్లు పడకుండా చదవలేము. నేను ఒకప్పుడు మా గురువుగారు రాత్రి 10ంటికి మా ఇంటికి వచ్చారు. ఏం చేస్తున్నావురా అన్నారు. అయోధ్యకాండ చదువుతున్నానండి అన్నాను. ఎన్నాళ్ళు అయింది మొదలుపెట్టి అన్నారు. ఓ 3 రోజులు అయింది గురువుగారు అన్నాను. ఎక్కడి వరకు వచ్చావు అన్నారు. ఇవాళతో పూర్తి అయిపోయింది గురువుగారు అన్నాను. ఆయన నా వంక అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు. అదేం గురువుగారు అలా చూస్తున్నారన్నాను. అయోధ్యకాండలో 4 సర్గలు చదవడానికి నాకు 10 రోజులు పడుతుందిరా. కళ్ళమ్మని నీళ్ళు వచ్చేసి ముక్కులోంచి నీళ్ళు వచ్చి 3 రోజుల్లో అయోధ్యకాండ ఎలా చదివేశావురా అన్నారు. ఆయన అనుభవించిన వారు, నేను చదివినవాడిని. తేడా లేదు. సీతారాముల కష్టాలు ఆయన కష్టాలు. ఆయన దాంతో తాదాత్మ్యత చెంది చదువుకుంటారు. అందులో ఒక విషయం చెప్తారు. సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసానికి వచ్చి గుహుడి దగ్గరికి వెళ్ళారు. గుహుడు అరటి పట్టలు ఆకులు తెచ్చి నేల మీద పడేసి రామా పడుకో అన్నాడు. రాముడు పరమధర్మాత్ముడు, ధర్మం ఆయనకి శాంతి. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే అతని మనసు ప్రశాంతంగా ఉంటే నిద్రపడుతుంది. అయోధ్య విడిచిపెట్టి వచ్చి నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో, నా తల్లి ఎంత బాధపడుతోందో, ఇవాళ రాత్రి మా నాన్నగారు అన్నం తినరు, ఏడుస్తూనే ఉంటారు నేను కనపడలేదని. అందుకని నేను అన్నం తినలేను, మా నాన్నగారు తినలేకపోయి ఏడుస్తూ ఉంటారని గుర్తొచ్చిన నేను ఎలా అన్నం తింటాను? నాకొద్దు పళ్ళు కూడా, కానీ ధర్మం తప్పడు, ఆచమనీయం తీసుకుని పడుకుంటాను అని ఆచమనం చేసి పడుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.